డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ DTF ఇల్లందుకుంట మండల నూతన కార్యవర్గ ఎన్నికలు శుక్రవారం ఇల్లందుకుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్నికల అధికారిగా ఏబూసి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కరీంనగర్, మందారపు సదానందం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరీంనగర్ మరియు DTTF కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఆవాల నరహరి సమక్షంలో కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని అధ్యక్షులుగా సార్ల సంపతి, ప్రధాన కార్యదర్శి చిటికెన వేణు ఎన్నుకోవడం జరిగింది. నూతనంగా ఎన్నుకోబడిన ఇల్లందుకుంట మండలం DTF డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ గత 2 సంవత్సరముల నుండి పెండింగ్లో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు 4 DAలను వెంటనే మంజూరు చేయాలని, పెండింగ్లో ఉన్నటువంటి PRC అమలు చేయాలని, 317 జీవో బాధితులైన ఉద్యోగ ఉపాధ్యాయులకు వెంటనే వారి అనుకూల ప్రదేశాలకు నియామకం చేపట్టాలని, మ్యూచువల్ మరియు స్పోర్ట్స్ ఉద్యోగులకు వెంటనే బదిలీ నియామక పత్రాలను ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. EPS విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే ప్రవేశపెట్టాలని కోరుతున్నాము. అదేవిధంగా ఉద్యోగులకు, ఉపాధ్యాయులు వాళ్ళ పెండింగ్లో ఉన్నటువంటి GPF ఫార్ట్ పెన్స్ కానీ, లోన్స్ కానీ, మెడికల్ బిల్లుల పెండింగ్ చాలా ఉన్నాయి. వాటన్నింటినీ కూడా వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాము. IR కూడా ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ కూడా PRCని అమలు చేయకుండా ఉద్యోగ ఉపాధ్యాయులకు చాలా వరకు నష్టం కలిగించడం జరుగుతున్నది. 317 జీవో ప్రకారంగా అనేక మంది ఉద్యోగ ఉపాధ్యాయులు చాలా సమస్యలకు ఎదురవుతున్నారు. కాబట్టి స్పౌజ్ కేటగిరీ కింద కానీ, మ్యూచువల్ కేటగిరీ కింద ఉన్నటువంటి ఉపాధ్యాయులని వెంటనే వారి నియామక పత్రాలను ఇచ్చేసి వారికి అనుకూల ప్రదేశాల్లో స్థానికత ప్రకారం వారికి నియామక పత్రాలు ఇవ్వాలనేటువంటి విధంగా